హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమని తెలియజేస్తుంది. అంటే వేల కోట్లు ఉన్న ధనవంతుడు అయినా సరే, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఒక సీఎం అయినా సరే, సాధారణ పౌరుడు అయినా సరే, చట్టం ముందు అందరూ సమానమని తెలియజేస్తుంది. నిజంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 సమాజంలో అమలు అవుతుందా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో కులం లేదు, మతం లేదు అనుకునే వాళ్ళ మనోనేత్రం తెరిపించబోతున్నాం ఈ వీడియోతో. భారతదేశం అనేక కులాలుగా, అనేక మతాలుగా, స్త్రీ పురుషుల మధ్య భేదాలు, మరియు ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు 6500 కులాలుగా విభజించబడ్డారు. 6500 కులాల్లో ఏ కులం ఇంకో కులంతో సమానం కాదు. అలాంటిది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ద్వారా చట్టం ముందు అందరూ సమానమైన తెలియజేస్తుంది. కాకపోతే భారతదేశ సామాజిక వ్యవస్థనే వేల సంవత్సరాలుగా అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థ. అందుకని ప్రజలు, నాయకులే కులాన్ని, అసమానతలను పెంచి పోషిస్తున్నారు. అంబేద్కర్ గారు కులాన్ని, అంటరానితనాన్ని చట్టం ద్వారా లేకుండా చేశారు, కానీ మనుషులో మానసికంగా లేకుండా చేయలేకపోయారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అందుకని కులం పేరు మీద ఇప్పటికీ దాడులు, మరణాలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో కులం లేదు అనేవారు మీ మనోనేత్రాన్ని తెరుచుకుని చూడండి. కుల వివక్షత ఏ స్థాయిలో ఉందో దేశంలో. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై సంవత్సరానికి 70,000 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే 70,000 మంది సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలు కుల వివక్షతకు గురి అవుతున్నారు. అంటే దాదాపు రోజుకి 200 మంది కులానికి బలి అవుతున్నారు. భారతదేశంలో 18 నిమిషాలకు కుల వివక్షత జరుగుతుంది. కుల అహంకారానికి, కుల ఆధిపత్యానికి రోజుకు 3 చనిపోతున్నారు. ఇది భారతదేశంలో ఉన్న సమానత్వం. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వాన్ని పెంపొందించాల్సిందే భారత ప్రభుత్వం. కానీ బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనే కుల వివక్షత, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మరణాలు ఎక్కువ జరగడం మనం గమనించాల్సిన విషయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ గురించి వివరిస్తుంది. భారతదేశంలో కుల వివక్షత, ఆధునిక అంటరానితనం, సమానత్వం ఏ స్థాయిలో పరిడవిల్లుతుందో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డోంట్ మిస్ ది నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.